హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎఫ్పిసి. నేను మీ అంజలి. ఎస్ సో బేసికల్గా ఒక యూనిక్ కాన్సెప్ట్తో అండ్ ఈయనైతే ఒక వారం గ్యాప్తోనే మన ముందుకైతే రాబోతున్నారు, బ్యాక్ టు బ్యాక్ అనమాట. అండ్ ఎస్ మారుతినగర్ సుబ్రహ్మణ్యంగా మన ముందుకు రాబోతున్నారు. ఇది కాకుండా వీళ్ళ పాట మామూలుగా వైరల్ అవ్వలేదన్నమాట. అన్ని సినిమాల్లోని మంచి మంచి సీన్స్, దట్టు హీరోయిన్ అమంగా చూపిస్తూ అలా కళ్ళార్పకుండా చూసే హీరో సీన్లు మాత్రమే వీళ్ళు రీక్రియేట్ చేశారనమాట. సో ఆ ఇద్దరు మనతో పాటు ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? కెమెరా ఆన్ అయినంత వరకు మంచి ఎనర్జెటిక్గా ఉన్నారు. కెమెరా ఆన్ అయిన వెంటనే మంచి కాన్షియస్ అయిపోయారు అసలు. ఏ మనం ఓకే. సో మీరు బాగా పాడతారు, యు ఆర్ అ గుడ్ సింగర్. అప్పుడప్పుడు అలా పాడుతూ ఉంటాయి. సో మీ పాట వైరల్ అయిన పాట ఒక 2 lines. నేను ఇప్పుడు హై పిచ్ ఎత్తుకుని వెంటనే దగ్గుతా. యా థ్రోట్ బాగా. అయ్యో మీరు పాడండి, మీ పాటే కదా. అబ్బా డాక్టర్ని పిలిపించండి అయ్యా. ఇలాగే ఇలాగ ఇలాగ ఇలాగా ఎప్పుడు లేదే తనెందుటి గొప్పది అంటే తలెత్తి చూడకు తప్పదు అంటే తలొంచి మొక్కిన తప్పే కాదే మేడం సార్ మేడం అంతే. ఇప్పుడు మేడం తీసేసి సార్ అని పడాలి. బట్ వన్ థింగ్ ఏంటంటే లైక్ మామూలుగా వైరల్ అవ్వట్లేదు. ప్రతి ఒక్కరు అంటే లైక్ రీల్స్ చేయడం, అది పెట్టడం. సో ఫస్ట్ ఆ సాంగ్కి అంత రీచ్ రావడం, సోషల్ మీడియాలో అంత వైరల్ అవ్వడం ఎలా అనిపిస్తుంది? ఏంటి క్రియేట్ చేసినప్పుడే అనుకున్నారా? కొంతమంది ఫ్యాన్స్ కూడా అరే ఏంటి మన హీరో సినిమాని రిక్రియేట్ చేస్తున్నారు, ఆ భయం కూడా కొంత ఉంటుంది కదా. ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఏమైనా పెట్టారా? లేదు, చేసేటప్పుడు సాంగ్ చేసేటప్పుడు భయం అంటూ ఏం లేదు. యాజ్ ఇట్ ఈజ్ అల్లు అర్జున్ అన్న బన్నీ అన్న ఎలా చేశారో అలా చూడడం చేసేయడం. ఐ హోప్ ఇట్ వర్క్డ్ అవుట్. అండ్ సాంగ్ వైరల్ అవ్వడానికి కారణం అల్లు అర్జున్ ఫ్యాన్స్. వాళ్ళు చాలామంది అసలు దే పుష్డ్ ద సాంగ్ టు ఎవ్రీ అదర్ ఆడియన్స్. చాలా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్లో, ఫ్యాన్ పేజెస్లో, ట్విట్టర్స్లో వాటిల్లో పుష్ చేయడం. ఆ సాంగ్ అంటే మా సాంగ్తో పాటు బన్నీ అన్న ఎగ్జాక్ట్ ఫ్రేమ్స్ మ్యాచ్ చేసి రీల్స్ చేయడం ఇవన్నీ. వాళ్ళు చాలా పుష్ చేశారు. ఎడిట్స్ ఏమైతే ఉన్నాయో లైక్ మా సాంగ్ పైన బన్నీ గారి సాంగ్ లైక్ అన్ని సీన్స్ అన్ని మ్యాచ్ చేసి దోస్ వర్ లైక్ రియలీ నైస్. ఓకే, నేను ఫస్ట్ చూసినప్పుడు ఏంటిది ఏం చేస్తున్నారు వీళ్ళు అని అనుకున్నా ఫస్ట్ థింగ్. అండ్ ఏ చేసినప్పుడు మీకు బాగా కొంచెం కష్టం అనిపించింది? లైక్ యూ ఎంజాయ్డ్ అ లాట్ రిక్రియేట్ చేసినప్పుడు ఐమ్ ష్యూర్, బట్ స్టిల్ ఏది చేస్తున్నప్పుడు అంటే లైక్ కొంచెం ఎక్కువగా కష్టపడాలి, ఎక్కువగా ఇన్వాల్వ్ అయి చేయాలి అలా ఏమన్నా? అంటే వీడియో రెఫరెన్స్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఈజీ నౌ. ఓకే, సో ఈవెన్ సో యా ఐ జస్ట్ హ్యాడ్ టు సీ ఇట్ అండ్ డూ ఇట్. అండ్ అన్నీ పట్ట అయిపోయి అయిపోయి. కమింగ్ టు మారుతినగర్ సుబ్రహ్మణ్యం ట్రైలర్ చూసాం, అదిరిపోయింది. మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు, వేరే లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. సో ఈ కథలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? బికాజ్ ఇప్పటివరకు మీరు చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా కీ పాయింట్స్ ఫర్ అ స్టోరీ. కరెక్ట్. సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది మారుతినగర్ సుబ్రహ్మణ్యంలో మీ క్యారెక్టర్ వరకు? కథ అంతా సుబ్రహ్మణ్యంది. అండ్ అతనితో పాటు చేపట్టుకొని సినిమా అంతా ఉంటాను నేను. ఇట్స్ ప్రిటీ మచ్ లైక్ దట్. సినిమా మొత్తం ఉంటా సుబ్రహ్మణ్యం గారితో పాటు, అదే రామరమేష్ గారితో పాటు సినిమా మొత్తం ఉంటాను. వెరీ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్, వెరీ వెరీ ఎంటర్టైనింగ్. అండ్ ఇప్పటిదాకా నేను చేసిన సీరియస్ కొంచెం రిజర్వ్డ్ క్యారెక్టర్స్ లాగా కాకుండా ఇట్స్ వెరీ ఎనర్జెటిక్. అండ్ యా సో ఈ కొత్త యాంగిల్ అంటే జిలేబీ అనే సినిమా చేశాను నేను ఆల్రెడీ, విచ్ ఇస్ హిలేరియస్. అది కూడా వెరీ కామెడీ అండ్ అవుట్ గోయింగ్ అండ్ ఆల్. బట్ ఇప్పుడు ఆహాకి వచ్చిన తర్వాత చాలామంది జనాల్లోకి వెళ్తుంది అది. బట్ సమ్హౌ రిలీజ్ అయినప్పుడు ఇట్ డెంట్ వర్క్అవుట్ మచ్. ఓకే, సో బట్ యా ఆల్రెడీ చేశాను. బట్ అందరికీ తెలిసేలా చేయడం నాకు తెలిసి మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఈ 2 సినిమాలతో అవుతుంది. బాగా వినిపిస్తుంది పేరు ఇప్పుడు మారుతినగర్ సుబ్రహ్మణ్యం. ఖచ్చితంగా. అండ్ చూసిన వాళ్ళందరూ కూడా అంటే కొంతమంది వరకు అంటే లైక్ నాట్ కంప్లీట్లీ చెప్తున్నా, ఎవరెవరైతే చూసారో వాళ్ళ వరకు కూడా సినిమా అద్దరిపోయింది, నెవర్ ఎవర్ బిఫోర్ ఈ కాన్సెప్ట్ అని అయితే అంటున్నారు. ఏంటి కాన్సెప్ట్? ఏంటి 1, 2 ఏంటి ఏమైనా చెప్తారా? కాన్సెప్ట్ ఆబ్వియస్లీ చెప్పలేము, బట్ సినిమా అంతా ఒకలా వెళ్తూ ఉంటుంది. ఇట్స్ ఫుల్ ఫన్ రైడ్ అండ్ ఆల్. మనం ఆల్రెడీ ట్రైలర్లో చూసాము, సుబ్రహ్మణ్యానికి సడన్గా డబ్బులు పడతాయి, ఒక పెద్ద అమౌంట్ ఫోన్లో పట్టుద్ది. అప్పటిదాకా అసలు దేవుడా నా లైఫ్ మార్చేది, స్మార్ట్ ఫోన్ కొన్న వెంటనే ఆ లైఫ్ మార్చేది దేవుడా అనుకున్న టైంలో కట్ చేసి చూస్తే సుబ్రహ్మణ్య స్వామి కరుణించి అకౌంట్లో డబ్బులు వేస్తాడు. ఆ డబ్బులు ఎవరేసారు?
అసలు మనం ఖర్చు పెట్టగలమా, లేక ఖర్చు పెట్టేసాక ఎవడన్నా వచ్చి నా డబ్బులు నువ్వెలా వాడతావు అని అడిగితే పరిస్థితి ఏంటి అని చెప్పి ఆ తర్జన్ భర్జన పడుతూ ఉంటాం. అండ్ ఈ జర్నీలో క్లైమాక్స్ ఇస్ గోయింగ్ టు బి అ డిఫరెంట్ ఎమోషనల్ థింగ్ ఫర్ ఆల్. అది ఇంకా చాలా బాగుంటుంది. మీరేంటి సన్నా ఫ్రెండా? Son. సన్. Son. ఓకే, డౌట్ వచ్చింది. సన్నా ఫ్రెండా అంటే ఒక ట్రైలర్లో ఒక డైలాగ్ ఉండదు, ఇచ్చే ₹1,00,000 మ్యాటరా మనకి, ఎక్కడి నుంచి తేవాలి నాన్న. దట్స్ అన్ ఆసమ్ అని. యా, అండ్ మీ క్యారెక్టర్ వరకు చెప్పండి, ఎలా ఉండబోతుంది ఏంటి? సో నేను వచ్చేసి ఐ ప్లేడ్ లైక్ అ వెరీ టీనేజ్ క్యారెక్టర్. దో లైక్ I will like either the pair and I will like fall for him. At the same time like it should be very naive, కొంచెం థింగర్గా ఉండాలన్నమాట. సో ఐ ప్లే దాట్ అండ్ ఐ డెఫినెట్లీ నో దట్ అందరినీ థియేటర్లో నా క్యారెక్టర్ మాత్రం నవ్విస్తుంది. అరే ఏంట్రా పిల్ల అలా చేస్తుంది, లైక్ సంథింగ్ లైక్ దట్. సో అదైతే పక్కా ఉంటుంది. ఐ రియలీ లైక్ I would want audience to watch my character and look at my acting ఎలా చేశాను. సో బేసికల్గా యువర్ అన్ ఇంట్రోవర్ట్ ఆర్ ఎక్స్ట్రోవర్ట్? me, I'm an introvert. ఓకే. ఆయన ఏంటి కలిస్తే ఎక్స్ట్రోవర్టా? No, I am like I have this energy, full energy ఉంటుంది, ఫుల్ మాట్లాడేస్తాను. బట్ ఇట్ టేక్స్ టైం, లైక్ కొంచెం టైం తీసుకొని అసలు ఫుల్ కలిసిపోతాను అనమాట అందరితో. సో సెట్లో అంటే లైక్ మారుతినగర్ సుబ్రహ్మణ్యం సెట్స్లో ఎవరు మీతో బాగా మింగల్ అయ్యి యూ క్యాన్ అంటే లైక్ జోక్స్ చేయగలరు, ప్రాంక్స్ చేయగలరు, అలా ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? బేసిక్లీ సెట్లో అంతా దే ఆర్ లైక్ రియల్లీ స్వీట్ టు మీ. సో ఐ థింక్ ఇట్స్ అంకిత్. I can't. Nishma also. Nishma, I can't prank her because Nishma is our stylist. So me and Nishma would be pranking on others or like, but yeah, we both have that bond. But Ankit is someone like a good friend of mine. ఓ, బిఫోర్ తెలుసా అంకిత్ గారు? No, during Maruti Nagar. ఏమైనా చూసారా ఆయన ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏమైనా చూసారా? చూసాను నానితో. శ్యామ్ సింగ్ రాయ్. శ్యామ్ సింగ్ రాయ్. అది చూసాను. ఓకే. అండ్ ఇప్పుడు అంటే రీసెంట్గా దాని తర్వాత లైక్ ఐ సా సత్యభామ. సో ఐ డెంట్ సీ బట్ లైక్ ఆ ట్రైలర్ అయితే చూసాను. అండ్ తబితా సుకుమార్ గారి గురించి చెప్పండి, ఎలా ప్రాజెక్ట్ ఏంటి? I'm waiting to meet her. Yeah, even I'm waiting to meet her. Like she seems like a very nice person. So hopefully like we all get to meet her. డెఫినెట్లీ. యా. అంటే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు చేయి పట్టుకొని పైకి తీసుకెళ్ళాలి ఇలాంటి సినిమాల్ని. బికాజ్ ఇప్పుడు వస్తున్న కంటెంట్లో ఓవర్ఫ్లో ఆఫ్ కంటెంట్ అని చెప్పచ్చు. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ మేకింగ్ ఫిల్మ్స్, చాలా సినిమాలు వస్తున్నాయి. అలాంటి సమయంలో ఒక సినిమా చాలామంది ఆడియన్స్కి రీచ్ అవ్వాలి అంటే పెద్ద బడ్జెట్ సినిమాలు కాకుండా, లైక్ పెద్ద సినిమాలు కాకుండా పెద్ద కాస్టింగ్. రావు రమేష్ గారు ఆబ్వియస్లీ దట్ ఈస్ దేర్, బట్ ఆయన ఫస్ట్ టైం ఇంత హీరోగా ఫస్ట్ టైం చేస్తున్నారు అని చేస్తున్నప్పుడు, హీరోగా చేస్తున్నారు ఆయన అన్నప్పుడు. సో యా, తబితా సుకుమార్ గారు లక్ష్మణ్ గారి ద్వారా వచ్చారు. ఐఎమ్ లైక్ ఇట్ వాజ్ నాట్ ఈజీ అండి. అంటే చాలామంది ఇప్పుడు అనుకుంటారేమో తబితా సుకుమార్ గారు ఉన్నారు కాబట్టి సినిమా ఇంత దూరం వచ్చేసింది, వాళ్ళకి తబితా సుకుమార్ గారు తెలుసు కాబట్టి ఇంత దూరం వచ్చింది అని. తబితా సుకుమార్ గారికి సినిమా చూపించి ఆవిడ నచ్చిన తర్వాత మేము ఇంకా ఆవిడ మంచితనం కొద్దీ మేము పెద్ద చేయాల్సింది ఏం లేదు. షీఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్, షీఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ ద ఫిల్మ్ టు గో ఫార్వర్డ్. చాలా థ్యాంక్ఫుల్ ఆవిడకి మేము. కానీ అక్కడ దాకా తీసుకెళ్ళడం చాలా ఈజీ, అసలు ఈజీ కాదండి. ఎందుకంటే వాళ్ళకి ఇలా బోల్డ్ మంది తెలుసు కదా, వాళ్ళకి తెలిసిన వాళ్ళ సర్కిల్లో బోల్డ్ మంది సినిమాలు చేస్తున్నారు కదా, అన్ని సినిమాని ఇలా ముందు తీసుకెళ్ళలేరు కదా. మూవీలో కాంటెంట్ ఉంటే తప్ప లైక్ ఎవరు అంత ఇష్టపడరు కదా. అబ్సల్యూట్లీ సినిమాలో కంటెంట్, బట్ సినిమా చూసే ముందు వరకు కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళడానికి కారణం లక్ష్మణ్ అన్న పెట్టిన ఎఫర్ట్స్, మా డైరెక్టర్ లక్ష్మణ్ గారు పెట్టిన ఎఫర్ట్స్. ఇప్పుడు ఒకసారి అంటే తబితా సుకుమార్ గారు లక్ష్మణ్ గారికి సంహవ్ ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా, వాళ్ళ రిలేటివ్ ద్వారా ఎవరో తెలుసు. ఎప్పుడో ఒక అవకాశం ఉన్నప్పుడు, మేడం ఒక్క 10 నిమిషాలు సుకుమార్ గారిని కలవచ్చా, సినిమా గైడెన్స్ కావాలి మాకు, ఆనెస్ట్లీ మాకు గైడెన్స్ కావాలి. బికాజ్ కొత్త ప్రొడక్షన్ హౌస్ PBR సినిమాస్ నిర్మిస్తున్న సినిమా, దాని తర్వాత లోకమాత్రే జాయిన్ అయ్యి సినిమా చేస్తాం సరే, ఫస్ట్ కాపీ వచ్చేస్తే సరే, దాన్ని మనం అనుకున్నంత కంటెంట్ మీద మా అందరికీ నమ్మకం ఉంది, దాన్ని అనుకున్నంత స్థాయికి తీసుకెళ్ళాలి అంటే ఎలా చేయాలి,
సార్ మాకు గైడెన్స్ కావాలని సుకుమార్ గారిని అడగడానికి వెళ్ళాం. అప్పుడు కూడా సినిమా చూడండి అని చెప్పింది ఏం లేదు. నిజంగా అదే మైండ్లో ఉంటే మేము అడిగేసేవాళ్ళము, సినిమా చూడండి సార్ ప్లీజ్ మీరు తీసేసుకోండి అని. వీ వాంటెడ్ టు పుట్ అవర్ ఎఫర్ట్స్, ఎస్పెషలీ లక్ష్మణ్ అన్న మన ప్రయత్నం మనం చేయాలి. సుకుమార్ గారు కూర్చోబెట్టి చాలా జాగ్రత్తగా సాంగ్స్ అవి ప్రమోట్ చేయి, జనాల్లోకి వెళ్ళేలా చూడు, ప్రమోషన్స్ చాలా బాగా చేయని కొన్ని ఐడియాస్ ఇవ్వడం, అవి లక్ష్మణ్ అన్న సుకుమార్ గారు చెప్పినట్టు చాలా బాగా ఎగ్జిక్యూట్ చేయడం. ఆ ఎగ్జిక్యూషన్ ఎంత పనికొచ్చిందంటే సుకుమార్ గారికి రీచ్ అయింది మళ్ళీ సినిమా. పుష్ప సెట్స్లో రావు రమేష్ గారిని సినిమా అవుతుందని కదా సార్ చాలా బాగా వస్తుందంట కదా అని, అది లక్ష్మణ్ అన్న ద్వారా ఎవరి ద్వారానో కాదు జనాల ద్వారానే మళ్ళీ రీచ్ అవ్వడం. అప్పుడు ఇంత కష్టపడ్డాము, ఇంత చేస్తున్నాం మేము, మీరు ఒక్కసారి సినిమా చూడగలరా అన్నప్పుడు తబితా సుకుమార్ గారు మీరు ఏదో ఒక మాకు హెల్ప్ చేయాలండి ఎలా అన్నట్టు అనుకుంటే అప్పుడు ఆవిడ సినిమా చూడడం జరిగింది. సో లక్ష్మణ్ అన్న ఆయన హీ టుక్ అ లాట్ ఆఫ్ జర్నీ టు టేక్ ఇట్. ఆ ఇంటి వరకు తీసుకెళ్ళడం కూడా చాలా కష్టం అండి, ఇట్స్ నాట్ ఈజీ. ఆ ఇంటి వరకు బోల్డ్ వస్తాయి కదా. ఏంటి అంటే లైక్ సుకుమార్ గారు ఈ రిక్రియేషన్ చూసిన తర్వాత పుష్ప అదే మన మీ ఇద్దరు చేసింది పుష్ప చూసిన తర్వాత ఏంటి ఏమైనా అన్నారా? అది నాకు తెలియదండి, అంటే ఆయన సాంగ్ చూసినప్పుడు కరెక్ట్ సాంగ్ చూసినప్పుడు ఏమన్నారు నాకు తెలియదు. బట్ పుష్ప సెట్స్లో రావు రమేష్ గారితో సినిమా గురించి సినిమా బాగా వస్తుందంట కదా విన్నాను అని మాట్లాడేవారని వినేవాడిని నేను. That was there, yeah. Now he is the hero of the movie, that is మన రావు రమేష్ గారు. బేసికల్గా సినిమా ఎలాంటిదైనా కథ ఎలాంటిదైనా సరే ఆయన ఉన్నారు అని అంటే ఆ పార్ట్ మొత్తం వేరే లెవెల్ ఉంటుంది. అది పాజిటివ్ అంటే లైక్ ఒక నెగిటివ్ కావచ్చు, ఒక పాజిటివ్ కావచ్చు, ఒక ఫాదర్ ఫ్రెండ్ వాట్ ఎవర్ ఇస్ దట్ ఆయన ఇరగదీస్తారు. బేసిక్గా ఆయన విలన్ రోల్ చేసినా మనం ఎంజాయ్ చేస్తాం. జస్ట్ సేయింగ్ అంటే నో ఆఫెన్స్ టు అదర్ యాక్టర్స్ ఆర్ సంథింగ్, కానీ బట్ ఇప్పుడు ఒక వేరే హిందీ యాక్టరో లేకపోతే వేరే యాక్టర్స్ ఎవరో బాడీ బిల్డ్ చేసుకొని మనకు ఒకప్పుడు కొన్ని కమర్షియల్ ఫిల్మ్స్లో విలన్స్ ఉంటారు, వాళ్ళు వచ్చినప్పుడు మనకు ఒక ఫీలింగ్ వస్తుంది, అరే విలన్ వచ్చాడరా అన్నట్టు ఆర్ సంథింగ్. రావు రమేష్ గారు విలన్ అన్నప్పుడు ఏ విలన్ వచ్చాడరా, ఇట్స్ డిఫరెంట్ ఫీలింగ్. యూ ఎంజాయ్ హిస్ పర్ఫార్మెన్స్ ఈవెన్ ఇఫ్ ఈస్ ప్లేయింగ్ అగేన్స్ట్ ద, ఆయన సినిమాకి నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నా ఆయన అందులో కూడా ఆయన ఎంజాయ్ చేస్తాం. దెర్ ఆర్ లాట్ ఆఫ్ రోల్స్ లైక్ దట్. ట్రూ. అండ్ సో డ్యూరింగ్ ద షూటింగ్ పీరియడ్లోని ఆయన దగ్గర నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి? ఎప్పుడైనా మాట్లాడిన అవకాశం వస్తే ఆయన మీతో షేర్ చేసుకున్న ఎనీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హిమ్ త్రూ అవుట్ ద ఇండస్ట్రీ ఏదైనా ఉందా? నేను యాక్చువల్లీ నేర్చుకున్నదంటే ఆయన డైలాగ్ చదవరండి. చదవరు? డైలాగ్ పేపర్ తీసుకొని డైలాగ్ చదవరు. డైరెక్టర్ని డైలాగ్ చదవండి అమ్మా అంటారు, హీ జస్ట్ కమ్స్ వింటారు, సెట్లో ఉండి వింటారు అంతే. ఆయన ఎప్పుడు కూడా సీన్ పేపర్ పట్టుకొని చదవడం నేను చూడలేదు. డైరెక్టర్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేశాక ఆయన వింటారు. ఆ వినే శక్తి ఏదైతే ఉందో నాకు తెలిసి నేను డైలాగ్ పేపర్ చూడకుండా ఐ డోంట్ థింక్ ఐ కెన్ డూ ఇట్. నా వల్ల కాదు. అంటే మనకి అట్లీస్ట్ అరే ఒక్కసారి చూడాలరా ప్లీజ్, చూడకపోతే ఎలా కానీ మనకు గుర్తుండొచ్చేమో కానీ, బట్ స్టిల్ సో దట్ వే ఆయన డైలాగ్ వింటారు, విని ఓన్ చేసుకొని ఆయన ద వే వాట్ హీ బ్రింగ్స్ అవుట్, యాక్షన్ అనేంత వరకు కూడా మనకు తెలియదు ఆయన ఏం చేస్తున్నారు, బట్ చేశాక అసలు అబ్బా యూ డోంట్ నీడ్ అనదర్ షాట్, దట్స్ హౌ ఇట్ యూస్ టు బి. అండ్ నేను ఇంకోటి నేను నోటీస్ చేసింది ఏంటంటే డైరెక్టర్ అక్కడ మానిటర్ దగ్గర బా సూపర్ సార్ నాకు వచ్చింది షాట్ అన్నా సరే లేదు లక్ష్మణ్ ఇంకొకటి లక్ష్మణ్ నాకు హీ ఫీల్స్ సంథింగ్ ఎల్స్ దెన్ హీ వాంట్స్ టు డూ ఇట్. సో సో ఆయన యాక్షన్ అనేంత వరకు ఆయన ఒక డిఫరెంట్ జోన్. యాక్షన్ అన్న తర్వాత ఎక్కడి నుంచి వస్తుందో ఎనర్జీ అసలు. ఓకే, ఏదైనా మెమరీ ఏదైనా షేర్ చేసుకోవడం లాంటిది జరిగిందంటే లైక్ జనరల్గా కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఎనీథింగ్ దట్ హీ షేర్ విత్ యూ ఏమైనా? బేసిక్గా ఏంటంటే కొంచెం భయం ఉంటుందండి, చాలా భయమే ఉంటుంది. అంటే ఏమో మేబీ దట్ ఈస్ గుడ్. ఆయనకు స్పేస్ ఇచ్చేయడం, బేసిక్గా షార్ట్ అయిపోయిన తర్వాత ఆయన అటు వెళ్తే నేను ఇటు వెళ్ళిపోయేవాడిని. చాలా తక్కువ సందర్భాల్లో ఒకే ప్లేస్లో కూర్చొని ఒకసారి ఎప్పుడో అడిగాను, సార్ యాక్టింగ్ టిప్స్ ఏమైనా ఇవ్వాలంటే ఏమి ఇస్తారు సార్ మీరని, స్ట్రైట్ అవే నేను అలాంటివి ఏం చెప్పనమ్మా అనే సార్. సి యూఆర్ డూయింగ్ వెల్, నువ్వు బాగా చేస్తున్నావు ఆల్రెడీ, నీకు చెప్పాల్సింది ఏం లేదు అన్నట్టు ఒకటి. అండ్ నెక్స్ట్ ఏం చెప్తావమ్మా, ఏం ఏం లేదు, నేర్చుకోవాలనుకున్నాడు ఎలానో నేర్చుకుంటాడు ఇఫ్ యూ రియలీ వాంట్స్ ఇట్. అండ్ సో బేసికల్గా మా నేషనల్ క్రష్ని అంటే లైక్ మీ ఇద్దరిని పక్కపక్కన చూస్తే సిస్టర్స్ లాగా కనిపిస్తున్నారు ఆ గెటప్లో. షాక్ అయ్యారా? మిమ్మల్ని రష్మిక గారిని నేషనల్ క్రష్ అంటే తెలీదా మీకు? నువ్వు తెలుసు ఆ గెటప్ లో మా శ్రీవల్లి గెటప్ యు టాకింగ్ అబౌట్. ఓకే ఇప్పుడు అనుకున్నారా? ఓకే. సో నేను అంటుంది మా శ్రీవల్లి గెటప్ లో మిమ్మల్ని చూసినప్పుడు అండ్ ఆవిడని ఆ గెటప్ లో చూసినప్పుడు ఇద్దరు సిస్టర్స్ లాగా కనిపించారు. సో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి?
నేను ఇచ్చింది ఓకే, నేను ఇవ్వక ముందు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? దట్ క్యూట్గా ఉన్న చాలా మంది ఉన్నారు. సో ఐ థింక్ యా ఎవరు మీకు ఇన్స్పిరేషన్ ఇండస్ట్రీలో? మై డాడ్. ఓ యా సూపర్. మీ ఫాదర్ యా చెప్పండి. యా అని ఒక పదం చెప్తే ఎలా మాకు తెలుస్తుంది? యా యా అంటే మాకు nothing. My dad is from the industry. He works in the camera department. He's a associate cinematographer. ఓకే. Yeah. కాదు, నాకు డౌట్ అక్క, ఎనర్జీ అయిపోయిందా? చాలా లోగా చెప్తున్నారు. No, that's it. No, I just ante like I did tell people, but anta నేను బయటికి like చెప్పుకోను because my dad doesn't like that అలా చెప్తాను. బట్ ఐఎమ్ రియలీ లైక్ హీస్ మై ఇన్స్పిరేషన్ ఇన్ ది ఇండస్ట్రీ. అండ్ చిన్నప్పటి నుంచి ఆయన వల్లే లైక్ మూవీస్ పైన నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. మా ఇంట్లో ఎప్పుడు కెమెరాస్ ఉండేవి, బెడ్ కింద కూడా పెద్ద పెద్ద లెన్స్ బాక్సులు, పెద్ద పెద్ద కెమెరాస్ అండ్ ఆల్ దోస్ ఎక్స్పెన్సివ్ కెమెరాస్ ఎవర్ అండర్ మై బెడ్ బికాస్ లైక్ పిఎస్ టెక్నిక్స్ అని చెప్పేసి మై డాడ్ యూస్ టు వర్క్. మా డాడీ లైక్ ఇనిషియలీ రామోజీ ఫిలిం సిటీలో స్టార్ట్ చేశారు, తర్వాత పిఎస్ టెక్నిక్స్ అని చెప్పి లైక్ ఐ థింక్ పీపుల్ నో, లైక్ ద కెమెరా పీపుల్ విల్ నో. సో కెమెరాస్ మై డాడ్ యూస్ టు వర్క్ దేర్. సో కెమెరాస్ అన్నీ మా ఇంట్లో ఉండేవి బెడ్ కింద. సో నా పిక్చర్స్ కూడా ఉంటాయి అనమాట విత్ ద కెమెరా ఐఎమ్ లుకింగ్. సో నాకు చిన్నప్పటి నుంచి ఉంది. సో ఐ లవ్ మై ఇండస్ట్రీ అండ్ ఐ లవ్ మూవీస్. సూపర్. మీరు చిన్నప్పుడు ఏ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేసి నేను హీరోయిన్ అయిపోతా అని అనుకున్నారు? అంటే హిందీలో ఐ థింక్ కభీ ఖుషీ కభీ గమ్లో పూ క్యారెక్టర్ ఉంటుంది. ఓకే, పడక క్యారెక్టర్. సో పూ క్యారెక్టర్కి నేను చాలా లైక్ ఐ వాంటెడ్ టు ఆల్వేస్ బీ లైక్ యునో జస్ట్ ఇట్లా ఫ్లిప్ చేసి యా లైక్ దాట్. సో దట్ ఈస్ దేర్, బట్ నాకు బ్లడ్లోనే ఉంది కాబట్టి ఐ థింక్ ఐ డోంట్ హ్యావ్ టు లైక్. సూపర్ అసలు. Just call me Pooh. Tactless. You should do it to the camera. Okay, done. Yeah. You're scaring me. It's tactless. అద్దరే పోయింది. డన్. సో రావు రమేష్ గారితో ఏమైనా కాంబినేషన్స్ ఉన్నాయా మీకు? Yeah. There are few scenes in the movie with all the combinations, with few combinations. But sir is very, very ela ante like everyone is నాకు ఎప్పుడైనా ఎవరైనా లైక్ దే ఆర్ వెరీ స్వీట్ టు మీ. చిరంజీవి గారు వాజ్ ఆల్సో వెరీ వెరీ స్వీట్ టు మీ. రావు రమేష్ గారు వాజ్ ఆల్సో లైక్ చెప్తున్నారు అనమాట, ఇంకోటి ఏమైనా చేద్దామా, ఐ యూ లైక్ ఫైన్ విత్ ఇట్ ఆర్ డూ యూ వాంట్ డూ సంథింగ్, అంత అలా మాట్లాడతారు నాతో. సో అంత పెద్ద యాక్టర్ లైక్ టాకింగ్ టు మీ అంత యునో అంత స్వీట్గా ఈజ్ లైక్ అ వెరీ వెరీ కామింగ్ థింగ్. ఐ ఆల్సో లైక్ ఆ కాన్ఫిడెన్స్ అనేది పోకుండా ఆయన ముందు యాక్ట్ చేసేలాగా లైక్ హీ బిల్డ్ దట్ కనెక్షన్. ఓకే, సారీ అంటే లైక్ నాకు తెలుసో తెలియక అడుగుతున్నాను, దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది? నో బిఫోర్ కూడా చేశారు? Yeah, I did. ఓకే, డన్. I've done couple of projects. I've done Husharu. I've done movie called అంటే సిట్ శ్రీరామ్తో కూడా నాకు ఇంతకుముందు ఒక వైరల్ సాంగ్ ఉంది. సో తెలియదే అని చెప్పి దట్స్ అ బ్రేకప్ సాంగ్. ఓకే, దట్ ఈస్ ఆల్సో మై సాంగ్. సో అది ఉంది. అండ్ ఐ డిడ్ అ వెబ్ సిరీస్ ఫర్ ఆహా అండ్ నౌ ఐమ్ వర్కింగ్ ఫర్ మ్యాట్ 2. మ్యాట్ 2? మ్యాట్ 2 అండ్ విశ్వంబర. ఓకే, విశ్వంబర. కమాన్, ఏంటి మా చిరంజీవి గారి కాంబినేషన్ ఏమైనా ఉందా? మొత్తం సార్తోనే ఉంది. మొత్తం సార్తో అయిందా షూటింగ్? మరి 40 days అయింది, ఇంకొక 10 days ఉంది అనుకుంటా. సో ఇట్స్ అ లాంగ్. ఐ హ్యావ్ లైక్ 3 songs. ఇన్ 1 song ఐ గెట్ టు డాన్స్ విత్ చిరంజీవి గారు. వావ్. దట్స్ లైక్ ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో లైక్ ఐ గాట్ టు లైక్ డాన్స్ విత్ చిరంజీవి గారు. సో దట్ ఈస్ దేర్. అండ్ అక్కని బాగా గుర్తుపెట్టుకోవాలి అయితే మేము. డన్. సో మీరేంటి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? మీరు ఫ్రెండ్స్ అండి. 15th ఐ వస్తుంది. అండ్ దెన్ మార్తినార్ సుబ్రహ్మణ్యం ఇస్ 23rd of August. అండ్ దెన్ బచ్చల్ మల్లిలో చిన్న రోల్ చేశానండి, ఇంపార్టెంట్ రోల్. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ గుడ్ ఫిలిం. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ బచ్చల్ మల్లి ఆల్సో. ఆ సినిమా అల్లరి నరేష్ గారు అలా చేయడం అన్నది దాని గురించి కూడా.
సో యా రిలీజ్కి అయితే ఇవే ఉన్నాయి. ఓకే, దట్స్ వాట్ ఐమ్ వెయిటింగ్ ఫర్ అంతే. డన్. ఇంతమంది స్టార్స్తో మీరు చేశారు అంటే లైక్ యాక్టింగ్ లైక్ నాగ చైతన్య గారు చేశారు రైట్ మజిలీలో కదా. సో అంటే లైక్ ఎవరితో బాగా కంఫర్ట్ అనిపించింది అండ్ వెరీ డౌన్ టు ఎర్త్ స్టిల్ నా ఇప్పుడు కూడా మీరు ఫోన్ చేసి యూ కెన్ టాక్ విత్ దెమ్ బై కాల్ కావచ్చు, నార్మల్గా కావచ్చు, ఇఫ్ మీరు ఏదైనా అడిగినా దే క్యాన్ డూ, అలా ఎవరైనా ఉన్నారా? అంటే నేను బేసిక్గా ఐఎమ్ జనరలీ లిటిల్ ఓవర్ థింక్ రిజర్వ్డ్ అనుకోండి, ఓవర్ థింక్ అంటే వాళ్ళు మనకి 1% లైక్ యూనో నాగ చైతన్య, ఫర్ దెమ్ వీఆర్ అ లాట్. వాళ్ళు మూవీ టు మూవీ దే చేంజ్ విత్ అ లాట్ ఆఫ్ యాక్టర్స్ అండ్ ఆల్ దట్. సో ఐ డోంట్ ట్రై టు రీచ్ దెమ్ ఊరికే అలా ఎప్పుడు ఐ డోంట్ ట్రై టు రీచ్ దెమ్. అండ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్, ఎవ్రీబడి ఈజ్ డౌన్ టు ఎర్త్ అండి. ఎవ్రీబడి ఈజ్ రియలీ డౌన్ టు ఎర్త్. నాగ చైతన్య గారు అవనండి, నాని గారు, సత్యదేవ్ గారు, అల్లరి నరేష్ గారు, ఆర్ వాట్ ఎవర్. ఐ థింక్ యా దే వెరీ వెరీ పక్క యాక్టర్ దే గివ్ దట్ రెస్పెక్ట్. మీరు అని పిలుస్తారు అందరూ కూడా. ఓకే, నేను ఈవెన్ వీ వెరీ యంగ్ అని తెలిసినా కూడా మీరు దట్స్ హౌ దే ఆల్ ఆర్. అండ్ వాళ్ళు అందుకే స్టార్స్ అయ్యారు. సో అండ్ హాయ్ నాన్న చూసాక అంటే నాని అన్న నంబర్ ఉంది, ఐ నెవర్ మెసేజ్డ్ హిమ్ దేనికి కూడా ఎప్పుడు. ఆయన చూసాక మాత్రం ఐ కంగ్రాచులేటెడ్ హిమ్, ఐ ఫెల్ట్ సో గుడ్. అండ్ అండ్ ఫర్ దట్ హీ వాజ్ సో హ్యాపీ, హీ రిప్లైడ్ బ్యాక్. దట్ ఈస్ దేర్. ఎప్పుడైనా అంటే ఆబ్వియస్ కదండి, ఎప్పుడన్నా ఊరికే మెసేజ్ చేస్తే ఎవరో రిప్లై అవ్వరు. ఎప్పుడో ఒకసారి మనం కంగ్రాచులేట్ చేస్తే when you feel something genuine and you share it, they'll obviously get back, and they did. Nani Anna that way, I think. Yes, హాయ్ నాన్న తర్వాత కూడా నేను మీట్ అయ్యాను ఆయన ఫస్ట్ టైం. యా బట్ ఎస్, August 23rd మారుతినగర్ సుబ్రహ్మణ్యం సూపర్ సక్సెస్ అవ్వాలి. అసలు అక్కడ ఏం జరిగింది, ఆ డబ్బులు ఎవరు వేశారు, ఏం చేశారు, ఖర్చు పెట్టారా లేదా అన్నది మీరు మాకు చెప్పరు కాబట్టి మేము ఎలాగో సినిమా చూసి తెలుసుకుంటాం. మాకు ఎలా ఎవరైనా డబ్బులు వేస్తే బాగుంది సార్, కష్టాలన్నీ తీరిపోతాయి ఒకటేసారి. బట్ ఎనీవేస్, ఆల్ ది బెస్ట్ ఫర్ బోత్ ఆఫ్ యూ, మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్కి అండ్ అలాగే ఈ ప్రాజెక్ట్కి కూడా కంగ్రాచులేషన్స్. సో అది సంగతి అనమాట. August 23rd మారుతినగర్ సుబ్రహ్మణ్యం అంటూ అందరూ థియేటర్స్కి వచ్చేసేయండి, చూసేసేయండి. ఎలా ఉంది ఏంటి అన్నది కింద కామెంట్స్లో మెన్షన్ చేసేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూతో డెఫినెట్లీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ TFPC, సైనింగ్ ఆఫ్.